హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము శ్రీకృష్ణ ఫౌండేషన్ ద్వారా కామరాజపేట వచ్చామండి. కామరాజపేట గ్రామంలో మన మోదుగూరి రాజుగారు ఆయనకి, వాళ్ళ ఆవిడ గారికి కూడా కొంచెం హెల్త్ పరంగా కొంచెం బాగోలేదు సారు. వైజాగ్ హాస్పిటల్‌లో ఉన్నారండి 3 నెలలు పెట్టి. పిల్లలకు కూడా ఏ రోజు ఈళ్ళ నాన్నగారు ఏ రోజు పనికెళ్తే ఆ రోజే గడుస్తదండి ఇంట్లో. ఈళ్ళ నానమ్మ గారు కూడా 2 కాళ్ళు కూడా పనిచేయవండి. ఆవిడే ఇంటి పిల్లల ముగ్గురిని చూసుకుంటుంది. కొంచెం వ్యర్థపరంగా బాగోలేదని మేము శ్రీకృష్ణ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ కామరాజపేట రావడం జరిగిందండి. మా వంతు సాయంగా ఈళ్ళకి ఒక 3 నెలలు సరిపడా నిత్యావసర సరుకులు మేము తీసుకురావడం జరుగుతుందండి. ఈ 2, 3 రోజుల్లో మేము వస్తామండి. ఈరోజు ఇక్కడ కనుక్కోడానికని వచ్చాం. ఈళ్ళ పరిస్థితి చూస్తే అసలు ఏమీ లేదండి. ఏ రోజు ఈళ్ళ నాన్నగారు పనికెళ్తే ఆ రోజే ఈళ్ళ ఇంట్లో గడుస్తదండి. కాబట్టి ఈళ్ళ నాన్నగారు, ఈళ్ళ అమ్మగారు కూడా 3 నెలలు పెట్టి వైజాగ్ హాస్పిటల్‌లో ఉండడం జరిగింది. అది తెలుసుకొని ఈరోజు మేము రావడం జరిగింది. శ్రీకృష్ణ ఫౌండేషన్ ద్వారా ఈళ్ళకి 3 నెలలు నిత్యావసర సరుకులు తీసుకురావడానికి మేమందరం కూడా సహకరిస్తున్నామండి. ఇలాగే ఎవరైనా సరే సాయం చేసేవాళ్ళుంటే మన గోకవరం మండలం కామరాజపేట గ్రామంలో ఈళ్ళు నివాసం అండి. ఏ రోజు చూత్తా కూడా చాలా, చాలా ఇదిగా ఉందండి. మీరందరూ కూడా సాయం చేస్తారని మరి మరి కోరుకుంటున్నామండి. థాంక్ యూ సార్. ఓకే సార్.